శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ. కశ్యప భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు గౌతమ అహల్య శాపం గురించి చర్చించుకుందాము. గౌతముడు అహల్య భార్యాభర్తలు. ఈ వైవస్వత మన్వంతరంలో సప్త ఋషుల్లో గౌతమ మహర్షి ఒకరు. అదేవిధంగా అహల్య నిజానికి బ్రహ్మ మానస పుత్రిక. ఆవిడ చాలా తపస్సంపన్నురాలు. గౌతముడితో సమానంగా తపస్సు చేసినటువంటి వ్యక్తి. గౌతముడికి అహల్యకి ఒక కొడుకున్నాడు. ఆయన పేరు శతానందుడు. కాబట్టి అటువంటి శతానందుడు కొడుకు కలిగినటువంటి అహల్య పొరపాటు చేసిందంటే మనం కొంచెం ఆలోచించుకోవాలి. అహల్యని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. దాంట్లో ఇంద్రుడు కూడా ఉంటాడు. కానీ అహల్య వారెవరిని కాదని గౌతముడిని వరిస్తుంది. ఆయన వివాహం చేసుకుంటుంది. ఆవిడ మీద మనస్సు ఉన్నటువంటి ఇంద్రుడు ఒకానొక సందర్భంలో గౌతముడు నదికి సంధ్యావందనం చేసుకోవడానికి ముందుగా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయన లేని సమయంలో చూసి ఇంద్రుడు గౌతముడి రూపంలోకి వచ్చి పిలుస్తాడు. వెంటనే అహల్య ఇప్పుడే కదా వెళ్ళాడు తన భర్త, ఇంతలోనే ఎలా వచ్చాడు అని చెప్పి ఒక్కసారిగా చూస్తుంది. అయితే మనస్సు చంచలం చేత రెప్పపాటు కాలంలో వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అనేటువంటి గ్రహించలేక ఒక్క నిమిషం పాటు చూస్తుంది. వెంటనే శక్తితోటి వచ్చిన వాడు తన భర్త కాడు అని తెలుసుకొని వెంటనే చూడగానే ఆయన కళ్ళల్లోకి ఆవిడ కళ్ళల్లోకి చూడలేక వెంటనే తలదించుకుంటాడు. అయితే ఈ గౌతముడు నదికి అంటే స్నానం సంధ్యావందనాలు చేసుకోవడానికి వెళ్ళేటువంటి గౌతముడు ఒక్కసారిగా ఆకాశంగా చూసి నక్షత్ర గమనాన్ని బట్టి ఇంకా జాము కాలేదు అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ వచ్చినటువంటి గౌతమ మహర్షికి అక్కడ ఇంద్రుడు కనబడతాడు. కానీ వచ్చిన విషయం తెలుసుకోకుండా వెంటనే అహల్యని, ఇంత జ్ఞానం ఉంది, నీ తపశ్శక్తి క్షీణించింది, వచ్చింది నేనో కాదో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయావు, కాబట్టి నువ్వు ఎవరికి కనబడకుండా నిరాహారంగా ఈ ఆశ్రమంలో తపస్సు చెయ్యి అని చెప్పి తాను హిమాలయాలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు గౌతమ మహర్షి. ఇది పురాణం మనకి చెప్పినటువంటిది. అలాగే ఇది ఉపనిషత్తుకి, తైత్రీయ ఉపనిషత్తు బ్రహ్మానందవలిలో ఇది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఆనందము బ్రహ్మానందము అనేటువంటి దానికి వచ్చినప్పుడు అహల్య ఒక స్థాయి నుంచి ఇంద్రానందం దగ్గరికి పడిపోతుంది. ఆవిడ గౌతముడు అహల్యకి చెప్పి వెళ్ళిపోయాడు తప్ప గౌతముడు రాయి అవ్వమని చెప్పి ఎక్కడ రామాయణంలో కానీ ఎక్కడ చెప్పలేదు ఆయన. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పంచమహాపతివ్రతల్లో చెబుతారు అహల్య సీతాతార మండోదరి అని. మొట్టమొదటిగా చెప్పేది అహల్యనే. కాబట్టి అటువంటి తపస్సంపన్నురాలు అహల్యని మనం చాలా తక్కువగా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఒక వినోదం కోసం గౌతముడిని అహల్యని మనం చిన్నచూపుగా చూడడం భావ్యం కాదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.